విజయానికి 3 మెట్లు 6 మెట్లు 16 మెట్లు అని రకరకాల మాటలు చెప్తారు. అన్ని మెట్లు ఉండవు, అంత శ్రమపడి ఎక్కక్కల్లా. విజయానికి మెట్లు అంటే తిరుపతి మెట్లు అన్నవరం మెట్లు కాదు. విజయానికి ఎప్పుడు 2 మెట్లు ఉంటాయి. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఇంకా అంతకుమించి మెట్లే ఉండవు. మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన పుట్టించిన భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఈ 2 ఉంటే ఏ రకమైన విజయాన్ని అయినా సాధించవచ్చు. అందుకే నేను ఆ దేవుడు ఈ దేవుడు అనే భేదం లేకుండా అల్లా, జీసస్, రామరూపములు అన్నీ నీ ఆత్మస్వరూపములో తల్లి అన్నాను. ఒకరు అల్లా అన్నా, ఒకరు జీసస్ అన్నా, ఒకరు రాముడన్నా, కృష్ణుడన్నా, అమ్మవారన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా, మరోటన్నా అన్నీ ఒకే ఒక ఆత్మస్వరూపాలు. దేన్ని నేను 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 అని మనం అనుకుంటున్నాము, ఆ నేనే భగవంతుడు. ఆ నేనుకు మనం వేరే పేరు పెట్టాం, వేరే మగాడు లేదా ఆడదే అని పెట్టాం, వేరే కులం పెట్టాం, మతం పెట్టాం, చదువు పెట్టాం, రాకపోవడం పెట్టాం, రావడం పెట్టాం, అందం పెట్టాం, వికారం పెట్టాం, ఐశ్వర్యం పెట్టాం, పేదరికం పెట్టాం, రకరకాలు పెట్టాం. ఆ నేనుకు మొత్తం మీద ఎన్ని లేపనాలు పైన పూయాలో అన్నీ పూసేసాం. అందువల్ల నేను అర్థం కాకుండా పోయింది మనకి. ఆ నేను అనేది ఒక్కటే అర్థమైతే ఆత్మ ఏమిటో తెలుస్తుంది, ఆత్మవిశ్వాసం ఏమిటో తెలుస్తుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే విద్య. అందుకే విద్య యొక్క నిర్వచనాన్ని మన సంప్రదాయంలో చాలా గొప్పగా చెబుతారు. ఈవేళ ఇది అందడం లేదు విద్యార్థులు చాలామంది. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మక తతసుఖం. ప్రతి వాళ్ళు ఆనందంగా ఉండాలి అంటే, మీ జీవితం అంతా మీరు ఆనందంగా ఉండాలి అంటే దీని అర్థం తెలుసుకోవాలి. విద్య ఏమిస్తుంది అంటే ఈవేళ ఎవరిని అడిగినా సరే విద్య చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందండి అంతే, అంతవరకు చెప్తారు. ఉద్యోగం కోసం చదవాలా? ఉద్యోగం కోసం చదవక్కర్లా. చదివి కూడా ఉద్యోగాలు చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకున్న ఉద్యోగాలు రాని వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. అంటే విద్య ఉద్యోగం కోసం అనే నిర్వచనం పూర్తిగా తప్పు. అసలు ఆ మాట మాట్లాడటమే తప్పు. విద్య ఉద్యోగం కోసం కాదు, విద్య జ్ఞానం కోసం. విద్యా దదాతి వినయం అన్నారు. వినయం అంటే అర్థం ఏంటి? మామూలుగా మనం ఇవాళ వినయం అంటే చేతులు కట్టుకుని నిలబడడం, ఎవరైనా పెద్దవాడు వస్తే లేచి నిలబడడం, నమస్కారం చేయడం, అది మంచిదే, అది ఉండాల్సిందే, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు, అది అవసరమైన విషయం. కానీ అది కాదు వినయం అంటే. ఇంగ్లీష్లో ఉండే మోడెస్టీ అనే మాట వినయం అనే దానికి అనువాదంగా సరిపోదు. చాలా వరకు ఇంగ్లీష్ పదాలు సంస్కృతానికి సరిపోవు. ఆ భాష వేరు, ఈ భాష వేరు. ఇంగ్లీషు భౌతిక భాష, సంస్కృతం పూర్తిగా దేవభాష, దేవతల భాష. అది దైవత్వం అర్థం కావాలంటే సంస్కృతం నేర్చుకోవాలి. అందుకని దాని అర్థం వేరు. వినయం అంటే అర్థం విశేషణ నయం, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునే విధానమే వినయం. నువ్వు ఇంజనీరింగ్ పూర్తయింది అంటే, డిగ్రీ పూర్తయింది అంటే, బీఫార్మసీ పూర్తయింది అంటే, ఎంబీఏ ఎంటెక్ ఏది కనీసం డిగ్రీ స్థాయి విద్య పూర్తయింది అంటే మన జీవితంలో మనం ఓడిపోవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కలాగే స్థిరంగా ధైర్యంగా మేరు పర్వతంలా నిలబడాలి. అటువంటి విద్య నీకు మేము అందించగలిగితే మేము విద్య చెప్పినట్టు లెక్క, నువ్వు చదువుకున్నట్టు లెక్క. అదే ఆత్మవిశ్వాసం. ఇవాళ అటువంటి విద్య అందుతోందా? తెల్లారు లేస్తే జిల్లా అనుబంధం చూడాలంటే భయం అవుతోంది. మీకు పత్రికలు చూసే అవకాశం ఉండదు కాబట్టి మీరు అదృష్టవంతులు. మాకు అది తప్ప వేరే పని ఏం లేదు పొద్దున్న. అందుకని పైగా జిల్లా అనుబంధాలు చూస్తే బీటెక్ విద్యార్థి దూకి ఆత్మహత్య అంతే. అంతంత పెద్ద భవనాలు ఎందుకంటే దూకడానికి. ఐఐటి విద్యార్థి దూకి ఆత్మహత్య, వాడు దూకకుండానే ఆత్మహత్య. లోపలే వీడు దూకాలి, వాడు దూకకాల లోపల కనిపెట్టాడు. సీలింగ్ ఫ్యాన్ ఒకటి ఉందిగా, సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అని సీలింగ్ ఫ్యాన్ వేలాడుతోంది. ఈ చున్నీ తీస్తాడు, పైన వేస్తాడు, అయిపోయింది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. కానీ నేను ఎప్పుడో 2006 ప్రాంతాల్లో ప్రవచనాలు మొదలుపెట్టి, అవధానాలు అంతకుముందే మొదలుపెట్టి, తర్వాత టీవీలో ప్రవచనాలు మొదలుపెట్టినప్పుడు టీవీలోకి ఏదో కండువా ఉంటే బాగుంటుంది అని కెమెరా వాళ్ళు అంటూ ఉంటే ఓ కండువా తీసి వేసుకోగానే ఆవేళ వేసింది 3 రంగులున్న కండువా. అందుకని నా తల్లి వెంటనే అంది, బాగుందిరా నీ మెడలో కండువా జాతీయ పతాకంలో ఉందిరా అంది. నాకు ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో అర్థమైంది. ఈ జాతిని ఉత్తేజపరచడం కోసం నేను ఈ కండువా వేసుకున్నాను, కానీ ఏదో సన్మానాలు అందుకుని సొంతంగా బాగుపడడం కోసం కాదు. ఆ జాతి ఉత్తేజపరచడం కోసమే విద్యార్థుల సమావేశాలు అనగానే నాకు ఎన్ని పనులున్నా మానుకుని నేను వస్తాను. నా ఉద్దేశం ఏది, నా లక్ష్యం ఏది. లేకపోతే నిజంగానే ఇందాక వారు చెప్పినట్టుగా వారు అడగగానే నేను అన్నాను, ఏమంటే 2-3 నెలల ముందు చెప్పాలి కదండి. నాకు ఇప్పటివరకు టైం టేబుల్ జూన్ వరకు ఎక్కడ ఖాళీలు లేవు. నేను అనుకున్న కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. నెలకు 10 రోజులు టీవీ షూటింగుల్లో పోతాయి. ఇక మహా అయితే 10 రోజులు, మిగిలిన 10 రోజులైనా ఇంట్లో ఉండాలిగా, లేదా అన్నం పెట్టరుగా. ఇవాళంటే మీరు పెడతారు, రోజు ఎవరు పెడతారు? అందుకని ఇంట్లో ఉండాలి కదా. అందుకని సంసారం కూడా ఆనందంగా ఉండాలి కదా, హాయిగా ఉండాలి కదా. అంటే ఉండాలి కదా కొంత. అస్తమాను ప్రోగ్రాంను బయటికి వెళ్ళిపోతే ఇవాళ ఎవరు పెట్టలేదే ఇక్కడికి వచ్చారంట.
అందుకని అది కూడా కొంత సమయం ఉండాలిగా, ఆనందం ఉండాలి కదా. అందుకని నేను అన్నప్పటికీ ఇలాగ ఇంతమంది విద్యార్థులు ఉంటారండి. మాది విశ్వవిద్యాలయం అంటే మూర్తి గారి మీద అభిమానం ఒకటి, విద్యార్థుల సమావేశం అనేది ఒకటి ఇక్కడికి నన్ను రప్పించింది. ముఖ్యంగా మనం నేర్చుకోవలసింది విద్యా దదాతి వినయం అన్నారు. ఇవాళ విద్యార్థులందరూ ఆలోచించండి, మీరు మొదటి సంవత్సరం పూర్తయ్యే దశలో ఉన్నారు. ఇంకా 2, 3, 4 అన్నీ చదువుతారు, ఎంటెక్ చదువుతారు, ఏదో ఉద్యోగం చేస్తారు, ఎక్కడో స్థిరపడతారు, పెద్ద విషయం కాదు. జీవితంలో ఏ దశలో ఉన్నా మనం ఆనందంగా ఉండగలమా, అది వినయం అంటే. మన జీవితాన్ని మనం నడుపుకునే విధానం తెలియాలి. కాస్త చలేసినా భరించాలి, కొంచెం వేడి ఎక్కువైనా భరించాలి, కాస్త చలిగాలి వచ్చినా భరించాలి, వేడిగాలి వచ్చినా భరించాలి, ఒక్కబోసినా భరించాలి. అది జీవితాన్ని నడుపుకునే విధానము అంటే. ఓసారి అవసరమైతే నేల మీద పడుకోగలగాలి, అవకాశం వస్తే పరుపెక్కి శుభ్రంగా గురు కొట్టేస్తాం, అది వేరే విషయం. అది అవకాశం లేదు, రైల్వే స్టేషన్లో నేల మీద పడుకోవాలంతే. ఇవాళ ఎలా ఉంది ఏమిటి అనుకోకూడదు, అది జీవితం అంటే. ఏ స్థితిలో ఉన్నా సరే ఆనందంగా ఉండగలగడమే జీవితం తప్ప నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఇది సాధిస్తా, ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ టు బికమ్ దట్ అనడం కుదరదు. అక్కడ ఈ దిస్సు దట్టు ఏమిటో తెలియాలి. అక్కడ నేను అదవుతా ఇదవుతా ఏమీ అవ్వకుండా ఉండలేవా, తినగా ఏదో ఒకటి అవ్వాలి. ఏమిటి అదవ్వడం ఇదవ్వడం సమస్య కాదు, ఏదవని ఏది కాకపోయినా మనం మనలా ఉండగలమా లేదా, అది నిజమైనటువంటి విద్య నేర్పగలగాలి. మరి అంటే మన జీవితాన్ని మనం నడుపుకోవాలి. ఏదో వృత్తి స్వీకరిస్తాం, పెద్ద సమస్య కాదు. అక్కడ ఏదో విద్య నేర్చుకుంటాం, ఏదో అలా బతికేస్తాం, దాని గురించి కాదు. 2,000 4,000 నోట్లోకి వెళ్ళడం, 2 ముద్దలు తినడం పెద్ద సమస్య ఏం కాదు. అది కాదు కావాల్సింది. జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలిగే ధైర్యం మనకి విద్య అందిస్తోందా, అది విద్యా దదాతి వినయం అంటే. వినయాద్యాతి పాత్రతాం, నీ జీవితాలను నడుపుకోగలిగితే అప్పుడు నీకు పాత్ర అంటే ఏదో పాత్ర కాదు, అన్నం గిన్నె కూర గిన్నె కాదు. పాత్రత అంటే యోగ్యత, ఎలిజిబిలిటీ అంటారు దాన్ని ఇంగ్లీషులో, ఎలిజిబిలిటీ. నీకు ఆ జీవితాన్ని నడుపుకోగలిగిన తెలివితేటలు నీ విద్య ద్వారా బీటెక్ 4 ఏళ్ళు చదవడం ద్వారా, బీఫార్మసీ చదవడం ద్వారా నీకు అందితే అప్పుడు నీకు ఒక యోగ్యత వస్తుంది. దేనికి, లోకంలో బతకడానికి, ఏదో పని చేసుకోవడానికి తగిన పాత్రత వస్తుంది. పాత్రత్వాత్ ధనమాప్నోతి. ఆ యోగ్యత రావడం వల్ల ధనం వస్తుంది. ఎందుకని అప్పుడు ఉద్యోగం చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం, కులవృత్తి చేసుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం. ఏదైనా అందంగా చేసుకుంటాం, ఆనందంగా చేసుకుంటాం. అప్పుడు ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాం. కానీ మన సంస్కృతి ఏం చెబుతుందంటే ధనం వచ్చింది, ధనం వచ్చాక ఏం చేయాలి, డబ్బు ఎందుకండి అని మన ఎవరిని అడిగితే ఏం చేయాలి, డబ్బు ఎందుకంటావేంటి, సుఖపడ్డాలి కదా అంటాడు వెంటనే. డబ్బు ఎందుకంటే సుఖపడ్డానికి, ఇంకా డబ్బు ఎందుకంటే ఇంకా భోగాలు అనుభవించడానికి, ఇంకా డబ్బు ఎందుకంటే ఇంకా 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 భోగాలు అనుభవించడానికి. కానీ మీరు గమనించండి, బయట ప్రపంచంలో కోటీశ్వరులైన వాళ్ళు ఎవరూ సుఖంగా లేరు. నిన్నటికి నిన్న ముఖేష్ అంబానీ సంపద కరోనా కారణంగా 50,000 కోట్లు ఆరిపోయింది ఒక్క రోజులోనే. 50,000 కోట్లు. ఆయనకి బహుశా నిద్రపొట్టు ఉండదు, ఇంకా అదృష్టం ఆయుర్దాయం ఉండి బతికేళ్ళు, లేకపోతే వెళ్ళిపోవలసిన మాట. 50,000 కోట్ల సంపద ఒకేసారి ఆరిపోవడం అంటే మీరు గమనించండి. ఈ మధ్యన పత్రికల్లో వచ్చింది, మొన్న 3 నెలల క్రితం. ఆయన సంపద మొత్తం భారతదేశంలో అందరికంటే ఆయన చాలా గొప్పవాడు, ఆయన సంపద ఎంత అంటే 3 లక్షల కోట్లు అన్నారు. 3 లక్షల కోట్లలో 50,000 కోట్లు సామాన్యమైన విషయం కాదండి. 3 లక్షలు అనుకోండి, కోట్లు పక్కనట్టండి. 3 లక్షలు మాత్రమే ఆస్తి కలిగిన వాడికి 50,000 పోతే చాలా పెద్ద దెబ్బ అది. అంచేత 3 లక్షల కోట్లు కలిగిన వాళ్ళకి 50,000 కోట్లు కూడా పెద్ద దెబ్బే ఖచ్చితంగా. అందుకే నీ కోటీశ్వరుడైనంత మాత్రాన సుఖంగా ఎవరు ఉంటారని ఏం లేదంటే, కష్టాలన్నీ కోటీశ్వరుల కుటుంబాల్లోనే ఉంటాయి. కోటీశ్వరుడు సుఖంగా ఉండకపోక కనీసం 2 పూట్ల అన్నం తినరు, రాత్రి అన్నం తినరు, చపాతీ. వాడి కర్మది. ఎందుకంటే అరగదు. రోడ్డు మీద వాడు ఉంటాడు, కష్టపడేవాడు ఉంటాడు, వాడికి వజ్రాలు తిన్నా అరుగుతాయి, వాడికి మరమరాలు కొనుక్కుందుకు కూడా డబ్బులు లేవు. వీడికి వజ్రాలు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మరమరాలు తిన్నా అరగవు, వీడి కర్మది. వాడి దగ్గర డబ్బులు లేవు, మరమరాలకు కూడా డబ్బులు లేవు, పిడత కింద పప్పు కొనడానికి కూడా వాడి దగ్గర డబ్బులు లేవు, కానీ రాళ్ళు తింటే అరుగుతాయి వాడికి. వాడు కష్టపడి పని చేస్తున్నాడు. కోటీశ్వరుడు కష్టపడి పని చేయడు, 10 మంది చేత పని చేయిస్తాడు, కూర్చుని బెత్తనం చేస్తాడు. ఈయనకి ఏమీ అరగవు. పొద్దున్న 20 బళ్ళలు, సాయంత్రం 20 బళ్ళలు మందు బిళ్ళలు వేసుకుంటాడు, ఇంత డబ్బా పెట్టుకుని. బెళ్ళేసుకుంటే కానీ అన్నం తినడానికి వెళ్ళేది, బెళ్ళేసుకుంటే కానీ పడుకోవడానికి వెళ్ళేది, బెళ్ళేసుకుంటే కానీ లేవడం, బెళ్ళేసుకుంటే కానీ ఏం చేయడు, అన్నిటికీ బెళ్ళలే. పైగా రాత్రిపూట అన్నం తినడానికి వెళ్ళేది చపాతీ, ఒకటే చపాతీ. అది 2వది తినకూడదు, బరువు పెరుగుతాడు. అందులో చట్నీ పనికిరాదు, బీపీ ఉంది అప్పటికే. అందులోకి పంచదార వేసుకోకూడదు, షుగర్ ఉంది అప్పటికే. దేనికి నీ 100 కోట్లు పని లేక? ఒక చపాతీకి 100 కోట్ల, ఎంత ధరలు పెరిగినా ఒక చపాతీ ఇంకా 100 కోట్లు కాల. అంచేత కోటీశ్వరులు కావడం కోసం తాపత్రయపడక్కర్లేదండి. ఇవాళ చాలా చోట్ల చెప్పేది, యూ షుడ్ బికమ్ నెంబర్ 1, యూ షుడ్ బికమ్ నెంబర్ 1, నువ్వు నెంబర్ 1 అవ్వాలి, నెంబర్ 1 అవ్వాలంటే మాటికి వాష్రూమ్కి వెళ్ళాలి, ఏమనుకోకండి. ఏం నెంబర్ 1 అయ్యేది? ఎందుకు అవ్వాలి నెంబర్ 1? నెంబర్ 1 అవ్వడం మొత్తం దేశాన్ని నాశనం చేసింది. నెంబర్ 1 కావు, నెంబర్ 10 అవుతాం. నష్టం ఏంటి? మనం సుఖంగా ఉన్నావో లేదో, ఆనందంగా ఉన్నావో లేదో చూసుకోవాలి తప్ప నెంబర్ గేమ్ ముఖ్యం కాదు. ముందు విద్యార్థులది గుర్తుపెట్టుకోండి.
నెంబర్ వన్ అవ్వాలి అనేది పక్కనెట్టేసాను. ఏ నెంబర్లో ఉన్నా సరే నేను ఆనందంగా ఉన్నానా లేదా, గెలిచినా సరే ఓడినా సరే ఒక్కలా ఉండగలిగిన వాడు నిజమైన నాయకుడు తప్ప, గెలిస్తే నవ్వేవాడు ఓడితే ఏడిచేవాడు నాయకుడు అండవాడు మామూలు మనిషినే అంటారు. అది జంతువు కూడా చేస్తుంది తప్ప నువ్వు చేసేది ఏమిటి?